భారతదేశ చరిత్రలో అత్యంత చర్చనీయాంశమైన ఇద్దరు ప్రధానమంత్రులు జవహర్లాల్ నెహ్రూ గారు మరియు నరేంద్ర మోడీ గారు గురించి తెలుసుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. మోడీ గారు 2014 మే 26న ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం 12 సంవత్సరాలకు పైగా దేశానికి నాయకత్వం వహిస్తున్నారు. నెహ్రూ గారు 1947 ఆగస్టు 15న స్వతంత్ర భారతదేశ తొలి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1964 వరకు దాదాపు 16 సంవత్సరాలు 9 నెలల పాటు దేశాన్ని నడిపించారు. మోడీ గారి హయాంలో డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, జీఎస్టీ, ఆర్టికల్ 370 రద్దు, రామమందిర నిర్మాణం వంటి కీలక నిర్ణయాలు తీసుకోబడ్డాయి. నెహ్రూ గారి హయాంలో ఐఐటీలు, ఏఈఎంస్, భారీ ఆనకట్టలు, ప్రభుత్వ రంగ పరిశ్రమలు, శాస్త్రీయ పరిశోధనా సంస్థలు స్థాపించబడ్డాయి. మోడీగారి పాలనలో నీట్, యూజీసీ నెట్ వంటి పరీక్షల పేపర్ లీక్ వివాదాలు వెలుగులోకి వచ్చాయి. ప్రతిపక్షాలు 2014 తర్వాత 89 వరకు పేపర్ లీకులు జరిగాయని ఆరోపించాయి. నెహ్రూ గారి కాలంలో ఇలాంటి పెద్ద జాతీయ స్థాయి పేపర్ లీక్ ఘటనలకు సంబంధించిన ప్రసిద్ధ చారిత్రక ఆధారాలు కనిపించవు. మోడీగారి మద్దతుదారులు భారత్ ప్రపంచ వేదికపై మరింత బలపడిందని చెబుతారు. నెహ్రూ గారి మద్దతుదారులు ఆధునిక భారతదేశ నిర్మాణానికి ఆయన పునాది వేశారని చెబుతారు. మీ అభిప్రాయం ఏమిటి? ఈ ఇద్దరిలో దేశంపై ఎక్కువ ప్రభావం చూపిన నాయకుడు ఎవరు? కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ నరేష్.